This video is brought to you by AKS IAS. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఏకేఎస్ ఐఏఎస్ నుంచి ఎవ్రీ మంత్ మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన మ్యాగజైన్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది యూపీఎస్సి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు, అదేవిధంగా ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి నిర్వహించే గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఈ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈ కరెంట్ అఫైర్స్లో మనము సబ్జెక్ట్స్ వారీగా ప్రతి ఒక్క అంశాన్ని డివైడ్ చేసి దానికి మనము ఇన్డెప్త్ అనాలిసిస్ ఓరియంటేషన్లో, అదేవిధంగా మెయిన్ ప్రిలిమ్స్కి మరియు మెయిన్స్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ని రూపొందించడం అనేది జరిగింది. సో ఒకసారి ఈ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లో ఉన్న అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇందులో మనకు ముందుగా పాలిటీ అండ్ గవర్నెన్స్ ఈ సెక్షన్లో కనుక మనము తీసుకుంటే గత 1 month టైం పీరియడ్లో జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఇందులో మనకు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇందులో మనకు చూసుకుంటే ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించిన అంశము, అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ బిల్ 2024, అదేవిధంగా ప్యానల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్కి సంబంధించిన అంశము, ఇంటర్నెట్ షట్ డౌన్ ఇండియా, అదేవిధంగా ఉమెన్స్ ఇన్ పాలిటిక్స్, అటువంటి అనేక రకమైన అంశాలని ఇందులో మనము క్లియర్గా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇక ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకుంటే గత 1 month టైం పీరియడ్లో జరిగిన ఆర్థికపరమైన అంశాలకు సంబంధించినవన్నీ ఇందులో మీకు క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనకి 2024-25కి సంబంధించిన ఇంటర్మ్ బడ్జెట్ కూడా ఇందులో మనము ప్రొవైడ్ చేశాము. అదేవిధంగా ఇండస్ట్రియలైజేషన్ ఇండియాకి సంబంధించి యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన అంశాలు, అదేవిధంగా స్టాండింగ్ కమిటీ ఆన్ ఫైనాన్స్ ఆన్ ఇన్సూరెన్స్ సెక్టర్కి సంబంధించి అంశాలు, బిట్ కాయిన్ హెల్వింగ్కి సంబంధించిన అంశాలు ఇందులో మనకు క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన అంశాలలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక రకమైన సదస్సులు మరియు ఒప్పందాలకి సంబంధించిన అంశాలు, అదేవిధంగా భారత్ వివిధ దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలు కానివ్వండి, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలకి సంబంధించి ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా లేటెస్ట్ డెవలప్మెంట్స్కి సంబంధించిన అంశాలు ఇందులో ప్రొవైడ్ చేశాము. లైక్ పృథ్వీ విజ్ఞాన్కి సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఇన్శాట్ 3D శాటిలైట్కి సంబంధించిన అంశాలు, ఇటువంటి అనేక రకమైన అంశాలు ఇందులో మనము క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక సోషల్ ఇష్యూస్ అండ్ జస్టిస్లో భాగంగా ఇక్కడ మనకు సామాజిక పరమైన అంశాలకు సంబంధించిన అంశాలు ఈ సెక్షన్లో ఇవ్వడం అనేది జరిగింది. ఇక హెల్త్కి సంబంధించి ఇక్కడ హెల్త్ సెక్టార్లో వచ్చిన అనేక రకమైన మార్పులకు సంబంధించిన అంశాలు ఇందులో మనకు ఇవ్వడం అనేది జరిగింది. ఇక ఎడ్యుకేషన్ సెక్టార్లో ఇటీవల సిబిఎస్ఈ ఒక క్రెడిట్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. సో దానికి సంబంధించిన అంశాలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా మన భారతదేశంలో ఎగ్జామినేషన్ సిస్టమ్కి సంబంధించిన రివ్యూ కూడా ఇందులో క్లియర్గా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ అగ్రికల్చర్కి సంబంధించిన అంశాలలో పర్పుల్ రెవల్యూషన్, అదేవిధంగా అగ్రికల్చర్లో యాంత్రికతకి సంబంధించిన అంశాలు, కార్బన్ మార్కెట్ ఇన్ అగ్రికల్చర్కి సంబంధించిన అంశాలు ఇందులో ప్రొవైడ్ చేశాము. ఇక ఎన్విరాన్మెంట్ సెక్షన్ కనుక మనము తీసుకుంటే ఈ అంశంలో భాగంగా ఇక్కడ పర్యావరణ పరంగా ఉన్న మార్పులకు సంబంధించి గ్లోబల్ వార్మింగ్ కానివ్వండి, లేకపోతే ప్లాస్టిక్ పొల్యూషన్కి సంబంధించిన అంశాలు, అదేవిధంగా వేస్ట్ పొల్యూషన్కి సంబంధించి పబ్లిక్ అకౌంట్ కమిటీకి సంబంధించిన అంశాలు ఇందులో మీకు క్లియర్గా ప్రొవైడ్ చేశాము. ఇక ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే అంతర్గత భద్రతలో భాగంగా ఇక్కడ ఎక్సర్సైజ్ వాయు శక్తికి సంబంధించిన అంశాలు, సిబిఐ మరియు దాని యొక్క ఫంక్షన్కి సంబంధించిన అంశాలు, అదేవిధంగా P751 ప్రొక్యూర్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి ఈ సెక్షన్లో ప్రొవైడ్ చేశాము. ఇక జాగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ సెక్షన్ కనుక చూసుకుంటే ఇందులో ముఖ్యంగా ఇటీవల రామ్సార్ సైట్స్కి సంబంధించిన అంశాలు ఇక్కడ మనం ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇక హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా ఇది చారిత్రక పరంగా లేటెస్ట్గా మనకు జరిగిన అంశాలకు సంబంధించిన అంశాలు ఇందులో ప్రొవైడ్ చేశాము. ఇందులో అనేక రకమైన అంశాలు లైక్ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్కి సంబంధించి, అదేవిధంగా షుమంగ్ లీలా,
అదేవిధంగా 50th యానివర్సరీ ఆఫ్ ఆచార్య శ్రీలా ప్రభుత్వం, అదేవిధంగా దీపస్తంభం, ఇటువంటి అంశాలు ఇందులో ప్రొవైడ్ చేశాము. ఇక నెక్స్ట్ అవార్డ్స్ సెక్షన్, ఇది మనకు ప్రిలిమ్స్లో చాలా ఉపయోగపడుతుంది. ఇందులో భారతరత్నకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఫ్రాన్స్ హైయెస్ట్ సివిలియన్కి సంబంధించిన అంశాలు ఇందులో ప్రొవైడ్ చేశాము. ఇక పర్సన్స్ అండ్ అపాయింట్మెంట్స్లో భాగంగా ఇక్కడ గత 1 మంత్ టైం పీరియడ్లో ముఖ్యంగా ప్రముఖంగా వార్తల్లో ఉన్న వ్యక్తులకు సంబంధించి ఈ సెక్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఈ సెక్షన్ కనుక తీసుకుంటే భారత ప్రభుత్వ రంగానికి సంబంధించిన స్కీమ్స్కి సంబంధించిన అంశాలు ఈ సెక్షన్లో ప్రొవైడ్ చేశాము. ఇక ఇంపార్టెంట్ డేస్ లైక్ ఇండియన్ కోస్ట్ గార్డ్ డే, వరల్డ్ వెట్లాండ్స్ డే, వరల్డ్ క్యాన్సర్ డే, ఇటువంటి అంశాలు ఇందులో ప్రొవైడ్ చేశాము. ఇక లాస్ట్ మిస్లీనియస్లో భాగంగా ఇతర అనేక రకమైన అంశాలకి సంబంధించి కూడా ఇందులో మనకు క్లియర్గా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో ఈ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అనేది మనకు రెగ్యులర్గా మీకు ఎవ్రీ మంత్ మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఈ సెక్షన్లో కనుక ఒకసారి మనము చూసుకుంటే అన్ని రకాల సెక్షన్స్లో మనకు క్లియర్గా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక ఈ మ్యాగజైన్ అనేది మనకు AKS IAS ఎడ్యునేషన్ అనే యాప్లో మనకు ఇది అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి మీరు గూగుల్ ప్లే స్టోర్లో ఈ యాప్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే అందులో మనకు స్టడీ మెటీరియల్ అనే ఉంటుంది. సో ఇందులో మ్యాగజైన్స్ అనే సెక్షన్లో ఇంగ్లీష్ మ్యాగజైన్ అనేది మనకు అవైలబుల్గా ఉంటుంది. సో దీన్ని మీరు PDF ఫార్మాట్లో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చును. సో ఇది ఈ మంత్ మ్యాగజైన్కి సంబంధించిన అంశాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.